ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 30, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచయం. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ప్రేమను మనము రుచి చూసి, ఆ ప్రేమలో దేవుని అందలి యేసుక్రీస్తు యొక్క నామమున భద్రం చేయబడి పిలువబడ్డాము. అయితే ఆ పిలుపుకి తగినట్లే మనం ఉండాలంటే దేవుడు చెప్తున్నది మనం చెయ్యాలి. దేవుడు ఏం చెప్తున్నారు యోధా గారి ద్వారా అంటే, ఏ యొక్క రక్షణ పొందుకున్నాము, ఆ రక్షణకు కారణమైన దేవుని వాక్యమును మనము ఎలా విన్నాము, ఆ వాక్యం ఈరోజు ఎలా మారిపోయిందో అనేదే దేవుని యొక్క ఉద్దేశం. మనము సత్య బోధలో ఉండి అసత్య బోధను అంగీకరించి ప్రభు యొక్క రక్షణలోనికి వచ్చాము. కానీ అనేకులు ఆ బోధను మారుస్తూ, వారికి అనుకూలంగా మార్చుకుంటూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన రీతిలో అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. వారి యొక్క కామకత్వానికి తగినట్లుగా దేవుని వాక్యాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. అయితే వారికి తీర్పు అయితే వస్తుందని వాక్యం సెలవిస్తుంది. కానీ అలాంటి బోధ విని మనము తీర్పులోనికి వెళ్ళిపోకూడదని సత్యబోధను వింటూ ఆ బోధ విషయంలో మనం పోరాడాలని వాక్యం మనకి తెలియపరుస్తున్న రీతిలో మనమందరమీ కూడా సత్యానికి స్తంభాలము, ఆధారమై ఉన్నాం గనుక దేవుని వాక్యాన్ని విభజించమట్టుకు పరిశోధించి నేర్చుకొని ఆ సత్యాన్ని ప్రకటించేవారుగా, ఆ సత్యంలోనికి అందరినీ నడిపించేవారుగా మనం ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని యొక్క మెండైన కృప, కనికరము, ఆయన యొక్క ప్రేమ మన జీవితంలో విస్తరింపబడాలి. అలా విస్తరించటానికి దేవునికి మనం దగ్గరగా ఉంటూ దేవుని మాటలను మన జీవితంలో చేర్చుకుంటూ ఆ మాటల ద్వారా మన జీవితాలు కట్టుకోవాలని, అనేకులకి తెలియపరిచే రీతిలో మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.